హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతే క్రియేటివ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు అందరూ డూపర్గా ఉన్నారు. ఈరోజు ఏంటంటే 11th మంత్ బేబీ ఫోటోషూట్ అనమాట. అండ్ సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో చూపిస్తూ ఉంటాను. అండ్ నేను A4 షీట్ తీసుకున్నాను. ఎందుకంటే పాప్కార్న్ టీమ్ అనుకున్నాను అనమాట. సో నెట్ఫ్లిక్స్ పాప్కార్న్ అండ్ ఇంకోటి ఏంటంటే లైట్స్ కెమెరా యాక్షన్ సినిమాస్‌లో ఉంటాయి గదా! సో, నేను ఆ టీమ్ అనుకుని నేను ఇలా తీసుకున్నాననమాట. సో, చాలా సింపుల్. మా సైడ్ ఇక్కడ నర్సన్పేట కదా! సో, నేను బయటికి వెళ్ళను. నాకు తెలీదు. అదే వైజాగ్‌లో అనుకుంటా ఏ ప్లేస్‌లో సీఎంఆర్ సెంట్రల్‌కెళ్ళినా మనకి పాప్‌కార్న్స్ దొరుకుతాయి. సో, ఈజీగా ఉంటది. సో, నాకు ఇక్కడ దొరకక అండ్ ఇలా చిన్న డీఐవై చేద్దాము ఎలా ఉంటది సింపుల్‌గా అని చెప్పి నేను A4 షీట్ తీసుకున్నాను. అండ్ A4 షీట్‌ని కోన్ షేప్‌లో మనం పాప్‌కార్న్ తింటాం కదా! సో, ఆ షేప్‌లో నేను బ్యాక్ సైడ్ ఇలా ఫోల్డ్ చేసుకొని ఆహ్, గీతలు గీసుకున్నాననమాట. స్కేల్‌తో మిడిల్‌లో ఒకటి, సైడ్‌కొకటి, ఆ సైడ్‌కొకటి సేమ్ ఇలా కూడా లెఫ్ట్ సైడ్ కూడా అలాగే. అండ్ సెంటర్‌లో ఏం చేసుకున్నానంటే ఒక రౌండ్‌గా పాప్‌కార్న్ అని రాయడానికి గీసుకున్నాను. అండ్ పైన ఏం చేసుకున్నానంటే ఒక షేప్ గీసుకున్నాననమాట. పాప్‌కార్న్స్‌లో మనకి అలాగే కదా షేప్స్ ఉంటాయి. ఇలాగా కర్వ్ షేప్స్‌లో తీసుకున్నాను. పాప్‌కార్న్ అని రాసుకొని ఆ కర్వ్స్‌ని నేను కట్ చేసుకుంటూ వెళ్ళాననమాట. సో, చాలా సింపుల్ అండ్ ఇలా మనకి సింపుల్ అనిపిస్తది గానీ కొంచెం చేసేటప్పటికి కొంచెం కష్టమున్నా మన బేబీస్ కోసం మనం ఈ ఎఫర్ట్స్ పెడుతున్నందుకు ఇట్స్ వర్త్ అనుకోవచ్చుమాట. ఎందుకంటే మన చేతులతో మనం చేసేది ఏదైనా అమృతంగానే ఉంటది. సో, కమింగ్ టు ద వ్లాగ్. సో, రెడ్ పెయింట్ తీసుకొని ఆ కర్వ్స్ ఉన్నాయి గదా! ఆ కర్వ్స్ మొత్తానికి నేను రెడ్ పెయింట్ వేసుకున్నాను. సో, బికాజ్ ఆ రెడ్ అనేది వైలెంట్ అవ్వాలన్నమాట. కొంచెం చూడడానికి అట్రాక్షన్‌గా ఉంటది కదా! పాప్‌కార్న్‌లోని. సో, సేమ్ ఆ గీతలకి రెడ్డే ఏసాను. ఆ పాప్‌కార్న్ అనేది దానికి రెడ్డే ఏసుకున్నాను. అండ్ ఇంకోటేంటో వీడియో క్లిప్ మిక్స్ అయిపోయింది. నెట్‌ఫ్లిక్స్ అనే దాంట్లో కూడా సేమ్ A4 షీట్ తీసుకొని ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ బ్లాక్ కలర్ ఏసి దానిపైన నెట్‌ఫ్లిక్స్ అని రాసాను రెడ్ కలర్‌తో. అండ్ లైట్స్ కెమెరా యాక్షన్ కూడా సేమ్ బ్లాక్ కలర్ తీసుకొని దానికి ఆఫ్ దది కట్ చేసి జిగ్‌జాగ్‌లో వైట్ లాగే ఉంటది కదా! A4 షీట్ కలరు. సో, దాని పక్కన గీతలు గీసుకుంటూ బ్లాక్ కలర్, మళ్ళీ వైట్, బ్లాక్ కలర్ అలా తీసుకొని లైట్స్ కెమెరా యాక్షన్ అని నేను రాసుకున్నాను. సో, అది కూడా ఇదిగోండి సేమ్ చాలా సింపుల్‌గా చేసుకున్నాను. సో, టి నా దగ్గర వీడియో క్లిప్స్ మిస్ అయిపోయాయన్నమాట. సో, మెమరీ స్టోరేజ్ ఎక్కువైపోయాయి. సో, ఏమనుకోకండి. బట్ ఇదే నేను చెప్పినట్టు నెట్‌ఫ్లిక్స్ అని రాసుకున్నాను. పాప్‌కార్న్ తెచ్చుకొని పాప్‌కార్న్ చేసుకొని సో, అందులో ఫిలప్ చేసుకున్నాననమాట. సో, చాలా ఈజీగా అండ్ కేక్ తెప్పించుకున్నాను 11 అని. లైట్స్, కెమెరా, యాక్షన్ ఇది టాలీవుడ్ ఫిలిం అట. రహిత్య క్రియేటివ్ వ్లాగ్స్ అలాగా ఆహ్, ఒక ఈజీగా చేసుకున్నాను. చాలా సింపుల్ క్యూట్‌నెస్‌గా మంచి పిక్స్ వచ్చాయి. అంటే పడుకున్నప్పుడు డిస్టర్బెన్స్ చేయదు కదా! అని ఒక 2, 3 తీసుకున్నాను. అండ్ ఇది ఓవరాల్ లుక్ అయితే రహిత్య 11th మంత్ అని చెప్పి సో, పాప్‌కార్న్ వేసుకొని ఆ పాప్‌కార్న్ ఫ్లేవర్‌తోని ఇలాగా 11 నంబర్ కూడా నేను ఆ కలర్‌లో వచ్చేటట్టే నేను డిజైన్ చేసుకున్నాను. అండ్ చాలా సింపుల్ ఈజీగా ఉంటది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మర్చిపోకండి అసలు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రైతే క్రియేటివ్ వ్లాగ్స్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. క్లిక్ చేయండి. ఫర్దర్‌గా నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వస్తాయి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్. See you soon. Bye bye.